నేను రాణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల స్పెషల్ డ్రైవ్ జియో పునరుద్ధరణ. మల్కాజ్గిరి పోలీసుల 1834 సెల్ ఫోన్లు రికవరీ సక్సెస్. కల్తీ మసాలాలపై మల్కాజ్గిరి పోలీసుల దాడులు. మహిళలను వేధిస్తే కఠిన చర్యలు. దివ్యాంగుల కోసం స్పెషల్ డ్రైవ్ రిక్రూట్మెంట్ జీవోను పునరుద్ధరించిన సీఎం రేవంత్ రెడ్డికి విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం ప్రతినిధులు అభినందనలు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక నియామక ప్రక్రియ పునరుద్ధరణతో ప్రభుత్వ ఉద్యోగాల్లో పెండింగ్లో ఉన్న దివ్యాంగుల బ్యాక్లాగ్ ఖాళీల భర్తీకి మార్గం సుగమమవుతుందని ఫోరం ప్రతినిధులు పేర్కొన్నారు. దివ్యాంగ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఈ నిర్ణయం కీలకమని అన్నారు. జీవో పునరుద్ధరణకు కృషి చేసిన మంత్రి అట్లూరి లక్ష్మణ్, మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రామచంద్రన్, ప్రస్తుత దివ్యాంగుల ప్రిన్సిపల్ సెక్రటరీ శృతి ఓజా, చెరుకు నాగభూషణం, పి వెంకటేశ్వర్లకు ఫోరం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఒక గొప్ప నిర్ణయంతో రేవంత్ రెడ్డి గారు ఎస్ఆర్డి జీవో తేవడం వికలాంగులలో ఉద్యోగ భద్రత కల్పిస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఎందుకనంటే ఈరోజు స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఏర్పాటు చేయడం అంటే వికలాంగులలో అన్ని శాఖల్లో ఉన్న దివ్యాంగులలో 4% అంటే 4% రిజర్వేషన్ అమలు చేయుటకు ఒక అడుగు పడింది. ఆ అడుగులో ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు సంబంధిత మంత్రి గారికి, అదేవిధంగా మాజీ సెక్రటరీ అనితా రామచంద్ర గారికి మరియు ఇప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మరి ఈ యొక్క జీవో విడుదల అయ్యిందనంటే ఈ తెలంగాణ రాష్ట్రంలోనే దివ్యాంగులు ఒక దిక్సూచిగా నిలబడ్డారు. ఎన్నో ఉద్యమాలు చేసి ఈ యొక్క జీవోను సాధించడంలో వికలాంగుల సంక్షేమ సంఘాలు, అదేవిధంగా ప్రతి ఒక్క వికలాంగుని కృషి ఉంది. అందులో ముఖ్యంగా మా గురువైనటువంటి చెరుకు నాగభూషణ్ గారి యొక్క పాత్ర కూడా ఉందని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. చెరుకు నాగభూషణ్ ఆధ్వర్యంలో మరియు వెంకటేశ్వర్లు గారు రోజు ఎస్ఆర్డి జీవో గురించి సెక్రటేరియట్ తిరుగుతూ ప్రతి నిత్యం అనునిత్యం ఆ సెక్రటేరియట్ జీవో వచ్చిందాకా మరియు వారు అనునిత్యం పనిచేసినందుకు వారికి దివ్యాంగ విశ్వవిద్యాలయం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు మీరు జీవో ఇచ్చారు సార్, మీకు ప్రత్యేక శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు దివ్యాంగులు పీజీ నుంచి పీహెచ్డీ మరియు అదేవిధంగా ఒకప్పుడు 7th 6th చదివితే కూడా ఉద్యోగ భద్రత ఉద్యోగాలు కల్పించారు. కానీ ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా పీహెచ్డీ వరకు చేసిన ఎంతో మంది నిరుద్యోగులుగా నిలిచారు. వారి కోసం మీరు వెంటనే సంబంధిత జిల్లా కలెక్టర్లకు అదేవిధంగా జిల్లా అధికారులకు ఆదేశించి ఎక్కడైతే దివ్యాంగుల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో అవన్నీ నింపవలసిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం సార్. అదేవిధంగా ఈరోజు దివ్యాంగుల పక్షాన కొట్లాడిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఉద్యమాల గడ్డ ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి విశ్వవిద్యాలయ దివ్యాంగుల ఫోరం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ పాలాభిషేకం చేయడానికి గల కారణాలు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు ఉద్యోగం కోసం ఎన్నో రోజుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగ భద్రత కల్పించే దిశగా స్పెషల్ డ్రైవ్ రిక్రూట్మెంట్ జీవో నంబర్ MS 19 పునరుద్ధరించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. త్వరితగతిన ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ రిక్రూట్మెంట్ ను పూర్తి చేసి నోటిఫికేషన్ విడుదల చేసి ప్రతి ఒక్క దివ్యాంగుడు కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని తెలియజేస్తా ఉన్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విశ్వవిద్యాలయ దివ్యాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్ అశోక్, ఉపాధ్యక్షులు ఖుర్షిద్ మియా, మెంబర్స్ వెంకటేశ్వర్లు, అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు ధనమ్మ గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున దివ్యాంగ సంఘాల నాయకులకు ఈ యొక్క జీవో కోసం కృషి చేసిన వారందరికీ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. రేషన్ కార్డుదారులకు కీలక సూచన చేశారు. మేడ్చల్ జిల్లా కీసర డివిజన్లోని రేషన్
దుకాణాల వద్ద ఈకేవైసీ పూర్తి చేయని లబ్ధిదారుల జాబితాలు అందుబాటులో ఉన్నాయని సామాజిక సేవా కార్యకర్త తుడుం శ్రీనివాస్, కీసరగుట్ట మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యులు రాగుల రమేష్ ముదిరాజ్ తెలిపారు. రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ రేషన్ షాపుల్లోని జాబితాను పరిశీలించుకోవాలని సూచించారు. ముఖ్యంగా 6 సంవత్సరాలు పైబడిన లబ్ధిదారులు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని కోరారు. వేలిముద్ర నమోదు కాకపోయినా వారు సమీపంలోని రేషన్ షాపుకు వెళ్లి ప్రక్రియను పూర్తి చేసుకోవాలని తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు గడువు ఉన్నందున చివరి రోజు వరకు వేచి ఉండకుండా ముందుగానే ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని రేషన్ కార్డుదారులకు విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో స్మార్ట్ రేషన్ కార్డు, రేషన్ సరఫరా, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలకు ఈకేవైసీ అవసరం కావచ్చని పేర్కొన్నారు. కీసరా డివిజన్ 1 ఉన్న గ్రామాలలో రేషన్ కార్డులు ఉన్న అభ్యర్థులు ఈకేవైసీ చేసుకొని లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని సంబంధిత అధికారులు, గౌరవ ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు మేము ఫిర్యాదు వినతిపత్రం ఇచ్చిన వెంటనే ఇక్కడ స్థానికంగా ఉన్న రేషన్ షాపుల వద్ద ఈకేవైసీ చేసుకొని లిస్టులో వాళ్ళ పూర్తి పేర్లు రేషన్ షాపు యాజమాన్యాలు రేషన్ షాపుల వద్ద ప్రచురించడం జరిగింది. ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేని లబ్ధిదారులు ఉన్నారో వారు ఈ నెల 31వ తారీఖు వరకు ఈకేవైసీ చేసుకోవాలని, అలాగే సుమారు 6 సంవత్సరాల పైబడిన వారందరూ ఈకేవైసీ చేసుకోవాలి. 6 సంవత్సరాల పైబడిన వారందరూ ఈకేవైసీ చేసుకోవాలని, ఎవరికైతే థంబ్ ఇంప్రెషన్ సరిగ్గా లేదో వెంటనే ఆధార్ ఇక్కడ స్థానికంగా ఉన్న ఆధార్ సెంటర్లకు వద్దకు వెళ్ళి థంబ్ ఇంప్రెషన్లు, ఐ ఇంప్రెషన్లు త్వరగా చేసుకొని ఈ నెల 31వ తారీఖు వరకు ఈకేవైసీ చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాము. ఎందుకంటే రాబోయే కాలంలో రేషన్ లబ్ధిదారులందరికీ స్మార్ట్ కార్డులు, అలాగే రేషన్ కార్డు లబ్ధిదారులకు అనేక ప్రభుత్వ సహాయ సహకారాలు అందుతాయి. ఈ యొక్క ఈకేవైసీ చేసుకోకపోతే రానున్న కాలంలో అనేక ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ రేషన్ షాపులలో ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే వారు నిరంతరం ఈ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిరంతరం వారు సమయాన్ని కేటాయించి లబ్ధిదారుల కొరకు వారు వేచి ఉండి ఈ యొక్క రేషన్ బియ్యాల్ని ఇచ్చుకుంటూ అలాగే ఈకేవైసీని పూర్తి చేయాలనే వారు ఆకాంక్షను మనమందరం నెరవేర్చాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఈకేవైసీని చేసుకొని ప్రభుత్వ సహాయ సహకారాలు మీరందరూ ఫలాలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే రేషన్ షాపు లబ్ధిదారులకు ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే, ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఉండగా ఒక 3 పిల్లలుంటే మనం రేషన్ షాప్కు వచ్చి తీసుకుపోయేది తల్లిదండ్రులు మాత్రమే. వారి పిల్లలు తీసుకుపోరు. ఎందుకంటే చిన్న పిల్లల్ని మేము ఎందుకు తీసుకోవాలని చెప్పి తీసుకోపోరు. కానీ ఈకేవైసీ అనేది తల్లిదండ్రులకే నడుస్తుంది. వారి పిల్లలను రేషన్ షాపు వద్దకు రాకపోవడంతో ఈకేవైసీ అనేది వీళ్ళకు వర్తించకపోవడం జరుగుతుంది. కనుక వారి యొక్క పిల్లలను కూడా ఈకేవైసీలో ఉన్నారో లేదో ఈ యొక్క లిస్టు మేము సోషల్ మీడియాలో ప్రవేశపెడతాము. ఈ యొక్క లిస్టులో పిల్లలు ఒకవేళ ఈకేవైసీలో పెట్టనట్టుంటే తప్పనిసరిగా ఈకేవైసీలో వీళ్ళను రేషన్ షాపుల వద్ద ఈకేవైసీలో థంబ్ ఇంప్రెషన్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని ఈరోజు ముఖ్యంగా మన పేద బడుగు బలహీన వర్గాలకు మన ముఖ్యంగా రేషన్ కార్డు అనేది మనకు ఎంతో ఇది మనకు ఈ రేషన్ కార్డు అనేది లబ్ధిదారులకు ఏది గవర్నమెంట్ ఏ పథకం పెట్టినా మొదటిగా అందేది పేదలకే. అందు గురించే ఈకేవైసీ గురించి మేము ప్రతి నెల ఈ 2 నెలల నుంచి మేము ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క రేషన్ షాప్ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే అందుబాటులో తేవాలని మేము చెప్పిన తర్వాతనే ప్రతి ఒక్క రేషన్ షాప్లలో వాళ్ళు 24 hours ఉంది. ఇది ప్రతి అందరికీ ప్రతి ఒక్కరికి చెప్పుకుంటా
ఈకోవాల్సి తీసుకోవడం జరిగింది. ఇంకెవరన్నా తీసుకొని వాళ్ళు ఉంటే ఈ నెల 31 దాకా టైం ఇచ్చేది, ఖచ్చితంగా పోగొట్టుకున్న చోరీకి గురైన సెల్ ఫోన్లను సిఈఐఆర్ పోర్టల్ సాయంతో గుర్తించడంలో మల్కాజ్గిరి పోలీసులు సక్సెస్ అయ్యారు. కమిషనరేట్ పరిధిలోని 29 పోలీస్ స్టేషన్లలో నమోదైన మిస్సింగ్ చోరీ కేసులో 7 నెలల్లో 1834 ఫోన్లను రికవరీ చేసినట్లు సిపి సుమతి తెలిపారు. ఉప్పల్ డీసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సిపి వివరాలు వెల్లడించారు. 2026 ఫిబ్రవరి 11 నుంచి ఇప్పటి వరకు సిఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫోన్లను ట్రేస్ చేసి రికవరీ చేసినట్లు తెలిపారు. ఎల్బీ నగర్ జోన్లో 753, ఉప్పల్ జోన్లో 594, మల్కాజ్గిరి పరిధిలో 243, కంటోన్మెంట్ పరిధిలో 244 ఫోన్లు రికవరీ చేసినట్లు చెప్పారు. ఉప్పల్ పిఎస్ పరిధిలో అత్యధికంగా 256 ఫోన్లు రికవరీ కాగా హైత్ నగర్లో 150, చైతన్యపురంలో 143, వనస్థలిపురంలో 143, ఎల్బీ నగర్లో 129, జవహర్లాల్ నగర్లో 125 ఫోన్లను పోలీసులు గుర్తించారు. ఫోన్ పోగొట్టుకున్న చోరీకి గురైన వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి సిఈఐఆర్ పోర్టల్లో వివరాలు నమోదు చేయాలని సిపి సూచించారు. వెళ్ళండి. 13వ తారీఖు నుంచి ఈ రోజు వరకు మనకు మల్కాజ్గిరి కమిషనరేట్ కి సంబంధించిన 29 లాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్ లో నమోదైన సెల్ ఫోన్ థెఫ్ట్ కానీ లాస్ కానీ ఏదైతే ఉందో దాంట్లో ఇవాళ 1834 సెల్ ఫోన్స్ సిసిఎస్ మల్కాజ్గిరి, సిసిఎస్ ఉప్పల్, సిసిఎస్ ఎల్బీ నగర్ అండ్ సిసిఎస్ కంటోన్మెంట్ అందరూ ఆల్ సిసిఎస్ టీమ్స్ కలిపి రికవరీ చేయడం జరిగింది. ఆ రెస్పెక్టివ్ పోలీస్ స్టేషన్స్లో వచ్చిన ఫిర్యాదులకు ఆధారంగా మనం సిఈఐఆర్ పోర్టల్లో దీన్ని రిజిస్టర్ చేయడము, తర్వాత వీటి కోసము వర్క్ చేయడము. ఈరోజు 11th ఫిబ్రవరి నుంచి ఈ రోజు వరకు రికవరీ అయిన ప్రకారము 753 ఫోన్లు రికవరీ అయ్యాయి. ఉప్పల్ జోన్లో 534 ఫోన్లు, మల్కాజ్గిరి జోన్లో 243 ఫోన్లు, కంటోన్మెంట్లో 244 ఫోన్లు రికవరీ అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మా సూచన ఏంటంటే, ఒకవేళ ఎవరైనా సరే ఫోన్ పోగొట్టుకున్న, థెఫ్ట్ అయినా లేకపోతే లాస్ అయినా కూడా ఇమ్మీడియట్గా
వాళ్ళకి సంబంధించిన పోలీస్ స్టేషన్కి రావడము, సిఐఆర్ పోర్టల్లో వాళ్ళని నమోదు చేసుకోవడం వల్ల మనకు అత్యంత వేగవంతంగా అండ్ ఖచ్చితంగా దొరికే ఛాన్స్ చాలా వరకు ఇంక్రీజ్ అవుతుందని, అండ్ దేశంలోనే తెలంగాణ దీంట్లో నంబర్ 1 ఉంది. అండ్ మనకు టెక్నాలజీ టీమ్స్ ఏవైతే ఉన్నాయో పోగొట్టుకున్న తర్వాత కాన్స్టెంట్గా వాళ్ళ లొకేషన్ చూడడము, తర్వాత వాళ్ళు ఎక్కడ పోయిందో చూడడము చేస్తారు. ఇప్పుడు ఈరోజు రికవరీ అయిన ఫోన్స్ అన్నీ కూడా ఏవైతే 1834 ఫోన్స్ ఉన్నాయో, మా రిక్వెస్ట్ ప్లీజ్ అప్రోచ్ కన్సర్న్డ్ SHO, ఆ స్టేషన్ హోదా అధికారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏ పోలీస్ స్టేషన్లో అయితే నమోదు చేసి ఉన్నారో అక్కడికి వెళ్ళి రికవరీ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. ఈ సందర్భంగా పనిచేసిన మా ఎంటైర్ CCS టీమ్, ఎస్పెషలీ DCP, అడిషనల్ DCP రామేశ్వర్ అండ్ హిస్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ని ప్రశంసిస్తున్నాం. గుడ్ జాబ్. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో కల్తీ మసాలాల తయారీ విక్రయ కేంద్రాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 1,50,00,000 రూపాయల విలువైన మసాలాలు, ముడి సరుకు యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఉప్పల్ SOT, కంటోన్మెంట్ SOT పోలీసులు రామంతపూర్లోని వి మెహక్ మసాలాలపై దాడి చేయగా గడువు ముగిసిన మసాలాలను రీసైక్లింగ్ చేసి కొత్త ప్యాకెట్లలో నింపుతున్నట్లు గుర్తించారు. మరోవైపు మేడిపల్లిలోని సాయి తిరుమల ఎంటర్ప్రైజెస్లో అపరిశుభ్ర పరిస్థితుల్లో మసాలాలు తయారు చేస్తూ కారం పొడిలో సుమారు 30% చెక్క పొడి కలుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. స్వస్తిక్ బ్రాండ్ను పోలిన ప్యాకింగ్తో ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు తేల్చారు. ఆగస్ట్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ ఉప్పల్ అలాగే ఉప్పల్ కంటోన్మెంట్ SOT కంటోన్మెంట్ టీమ్ ఇద్దరు కలిసి ఆపరేషన్ చేసిన మల్కాజ్గిరి ఫుడ్ అడల్ట్రేషన్ సర్వేలెన్స్ టీమ్కి సంబంధించిన 14 మంది ఆఫీసర్స్ ఆన్ రైడ్స్ మెహక్ మసాలాస్ అని ఉప్పల్లో, తర్వాత వీళ్ళే జాబ్ వర్క్ ఇచ్చిన తిరుమల ఎంటర్ప్రైజెస్ అని మేడిపల్లిలో, ఈ రెండిట్లో కూడా ఫుడ్ అడల్ట్రేషన్ జరుగుతుందన్న సమాచారం మేరకు అక్కడికి వెళ్ళిన తర్వాత వెరిఫై చేస్తే ఈ మెహక్ మసాలాస్ అన్నవి ప్లాట్ నెంబర్ 122 లక్ష్మీనారాయణ నగర్ రామంతపూర్ ఉప్పల్లో నడుస్తుంది. ఇది 3 ఏళ్ల క్రితం రిజిస్టర్ అయి ఉన్నాయి. దీంట్లో కేవలం మున్సిపల్ లైసెన్స్ మాత్రం తీసుకొని ఉన్నారు. అండ్ వాళ్ళకు ప్యాకింగ్ లైసెన్స్ కానీ ఎటువంటి ఫుడ్ అంటే వాళ్ళే తెచ్చి వాళ్ళే తయారు చేసి వాళ్ళే కలపడానికి సంబంధించిన ఫుడ్ FCI లైసెన్స్ కూడా వాళ్ళకు ఏమీ లేదు. అయితే ఇన్స్పెక్షన్లో మనకు తెలిసిందంటే ఈ యూనిట్లో దాదాపుగా 17 మంది పనిచేస్తున్నారు. వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, ప్రాసెసింగ్ చేస్తున్నారు, గ్రైండింగ్ చేస్తున్నారు, అట్లనే స్పైసెస్ని కూడా ప్యాక్ చేస్తున్నారు. అయితే మనకు ఫర్దర్గా తెలిసినది ఏమంటే దీంట్లో 3 రకాల అడల్ట్రేషన్ నడుస్తుంది. ఒకటి, ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ చేసి అవి తీసి మళ్ళీ ఫ్రెష్ ప్యాకెట్స్లో 1 kg ప్యాకెట్లో అది వేయడం, ఫ్రెష్ డేట్ సీల్ చేయడం, ఇది ఒకటి. రెండవది ఏంటంటే దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ కారంలో 3 రకాల, బాలాపూర్లో ఒక యూనిట్ వీళ్ళకి ఇంకొకటి ఉంది, అక్కడ నుంచి తాలు, తర్వాత పనికిరాని మిర్చి, తర్వాత కొంచెం ఒక రకమైన మిర్చి, ఈ 3 రకాల మిర్చీలను సెపరేట్గా పౌడర్ చేయడము, తెచ్చిన తర్వాత మళ్ళీ సాడస్ట్ ఏదైతే ఉంటుందో అంటే అది కూడా దాంట్లో మళ్ళీ మిర్చి తొడిమ ఏదైతే ఉంటుందో తొడిమని కూడా పౌడర్ చేయడం, సాడస్ట్ చేయడం, ఈ రెండు కలిపి ఇది ఒక 30%, 70% ఈ మిక్స్ చేసిన కారం పొడి, ఈ రెండు కలిపి మళ్ళీ 1 kg పౌడర్ తయారు చేయడం, ఇది ఒక రకమైన అడల్ట్రేషన్ నడుస్తుంది. ఇంకా 3వ రకమైన అడల్ట్రేషన్ ఏంటంటే ఫుడ్ కలర్ యాడ్ చేయడం, చేసి దాంట్లో అగ్మార్క్ సీల్ వేయడం, మళ్ళీ ఇదేదో మంచి లైసెన్స్ ఉన్న కంపెనీ లాగా స్వస్తిక్ అన్న పేరుతో ఆ మధ్యలో ఉన్నది మాత్రం ఎత్తేసి దాన్ని స్వస్తిక్ లాగా బ్రాండ్ క్రియేట్ చేయడం, దానిలాగానే కవర్ చేయడము, దానిలాగానే మళ్ళీ ప్యాక్ చేయడం. ఇది సేమ్ యాక్చువల్ ISI మార్క్ ఉన్న ప్రైస్ ఎంత ఉందో ఇది కూడా అడల్ట్రేటెడ్ ఫుడ్ అదే ప్రైస్కి. ఇంకా 3వ రకమైనది ఏంటంటే స్పైసెస్లో కలర్ వేయడం, తర్వాత తుప్పు తాలు ఉన్నవన్నీ కూడా మళ్ళీ అదేదో ISI మార్క్ ఉన్నట్టుగా దానిని సీల్ చేసి మళ్ళీ kg ప్యాకెట్స్ లాగా అమ్మడం. అయితే దీంట్లో ఇది అన్లాఫుల్ మానిటరీ గెయిన్ కోసం చేస్తున్నారు, 3 సంవత్సరాలుగా చేస్తున్నారు. వీళ్ళు చేయడమే కాకుండా వీళ్ళు ఇంకా డిఫరెంట్ ప్లేసెస్లో జాబ్ వర్క్ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అట్లా ఒక జాబ్ వర్క్ ఇచ్చిన ప్లేసు మేడిపల్లిలో మనము సీజ్ చేసిన ప్లేస్. అయితే ఇనీషియల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేస్లో దాదాపుగా ఈరోజు 210 kgల ప్రసిద్ధి రెడ్ చిల్లీ పౌడర్,
టర్మరిక్ పౌడర్ ఒక 60 కేజీలు, స్పైస్ మాస్టర్ కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పొడి ఒక 60 కేజీలు, అట్లానే అదర్ మెటీరియల్స్ ఇప్పుడు జీరా పౌడర్ ఉంది, అట్లానే పెప్పర్ పౌడర్ ఉంది, తర్వాత కార్న్ ఫ్లోర్ ఉంది. దీని మీద ఏమీ లేదు, కానీ రాయడం మాత్రం దీన్ని ఎవరు టచ్ చేయకూడదు, ఇన్స్ట్రక్షన్స్ చదువుకోండి, తర్వాత ఇది ఎవరి నాట్ ఇంటెండెడ్ ఫర్ ఇంజెక్షన్, ఇట్లంతా చేయడము అమ్మడం. తర్వాత ఇది మనం రెడ్ చిల్లీ పౌడర్ చూస్తే మొత్తం దీంట్లో న్యూట్రిషనల్ ఇంగ్రీడియంట్స్ కూడా రాస్తున్నాయి, కానీ వీళ్ళకు ఏ రకమైన అలాంటి పర్మిషన్స్ కానీ ప్రొక్యూర్మెంట్కి లేదు, మ్యానుఫ్యాక్చరింగ్కి లేదు, తయారీకి లేదు, ప్యాకింగ్కి లేదు. ఓన్లీ మున్సిపల్ లైసెన్స్ టు రన్ దట్ పర్టికులర్ స్పేస్ మాత్రం వీళ్ళకు ఉన్నది. ఇవన్నీ కూడా పెప్పర్ పౌడర్ చూసుకుంటే పెప్పర్ పౌడర్లో పెప్పర్ లేదు, అంటే ఒక 10% పెప్పర్ ఉంది, పెప్పర్ పౌడర్ స్మెల్ రావడానికి. ఇంకా మిగిలిందంతా కూడా అడల్టరేటెడ్ మెటీరియల్. ఇదంతా కూడా మళ్ళీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్కి FSLకి పంపించడం జరుగుతుంది. బట్ ఇలాంటి ధనియా, హల్దీ, జీరా ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్లో మొత్తం 5 రకాల మెషిన్లు ఉన్నాయి, దానికి సంబంధించిన ప్యాకింగ్ మెటీరియల్ ఉంది. టోటల్ ప్రాపర్టీ ఇవాళ సీజ్ చేయబడినది దాదాపుగా 1,25,00,000 వర్త్ ప్రాపర్టీ. అయితే దీంట్లో దేవనేని భూపేష్ అన్న అతన్ని మనము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. దీని ఓనర్ వచ్చి కవిత నరేష్ అన్న పేరుతో ఈ లైసెన్స్ ఉన్నది. అట్లానే మనము మేడిపల్లిలో సీజ్ చేసిన 2వ కేసులో వీళ్ళు వాళ్ళకు జాబ్ వర్క్ ఇస్తారు, వాళ్ళ పేరు సాయి తిరుమల ఎంటర్ప్రైజెస్. అయితే SOT మల్కాజ్గిరి అండ్ మల్కాజ్గిరి ఫుడ్ అడల్టరేషన్ టీం కూడా సర్విలెన్స్ టీము కలిపి ఇది ఇక్కడ రైడ్ చేయడం జరిగింది అలాంగ్ విత్ మేడిపల్లి పోలీస్. ఈ రైడ్లో ఇట్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్, మళ్ళీ ప్యాకింగ్, స్టాండర్డైజేషన్ కూడా, అంటే ఇది ISI మార్క్ ఉంది, అగ్మార్క్ ఉంది, తర్వాత దాని ఎక్స్పైరీ డేటు, తర్వాత దాని న్యూట్రిషనల్ వాల్యూ, ఇది హైట్స్ ఆఫ్ అడల్టరేషన్. ఇంకా తర్వాత స్వస్తిక్ బ్రాండ్ ప్యాకేజింగ్ కూడా ఉంది, అది కూడా వాళ్ళే తయారు చేసి అదే స్వస్తిక్ బ్రాండ్ ప్యాకేజింగ్గా కూడా పెట్టడం జరుగుతుంది. అయితే పర్సన్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇద్దరిని ఇప్పుడు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది, సత్యనారాయణ అండ్ రుద్రశేఖర్ అని. ఇక్కడ ప్రాపర్టీ దాదాపుగా టర్మరిక్ పౌడర్ ఒక్క పసుపే 2,300 కేజీలు సీజ్ చేయడం జరిగింది, చిల్లీ పౌడర్ 3,350 కేజీలు సీజ్ చేయడం జరిగింది, కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పౌడర్ 5,140 కేజీలు సీజ్ చేయడం జరిగింది, గరం మసాలాను ఒక 100 కేజీలు. టోటల్ వర్త్ ఇక్కడ 25 లక్షల వర్త్ మెటీరియల్ సీజ్ చేయడం జరిగింది. 2,111. దీనికి ఎవరైనా కూడా ఫుడ్ అడల్టరేషన్ ఉంది, పలానా చోట నడుస్తుంది అన్న ఒక ఇన్ఫర్మేషన్ మీద ఖచ్చితంగా మా ఎంఫాస్ టీమ్స్ పనిచేస్తుంది. 3 సంవత్సరాలు అయింది ఈ యూనిట్ పెట్టి. మనం చూసిన ప్రకారం ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్రకారం ఇంకా ఫర్దర్గా మనం అసెస్ చేసుకోవాల్సింది. దాదాపుగా 15 మందికి జాబ్ వర్క్ ఇచ్చామని చెప్తున్నారు, అంటే మరి ఏ ఏరియాస్లో ఇచ్చారన్నది కూడా మనం ఇంకా ఫర్దర్గా వెరిఫై చేయవచ్చు. లేదండి, మనమే ఇప్పుడు ఫస్ట్ కేసు అయ్యింది. నౌ వీ విల్ వెరిఫై వెదర్ దేర్ ఆర్ ఎనీ కేసెస్. వీళ్ళకు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ బాలాపూర్ ఏరియాలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడుతున్న వారిలో ప్రవర్తన మార్పు తీసుకురావడమే లక్ష్యంగా మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో సంస్కార్ మెగా కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. కుషాయిగూడలోని అనుపురం కమ్యూనిటీ హాల్లో SHG టీమ్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా CPB సుమతి మాట్లాడుతూ మహిళలను వేధించడం, స్టాకింగ్, ఈవ్టీజింగ్, సైబర్ వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జూన్ 1 నుంచి జూలై 31 వరకు 228 మందిని పట్టుకున్నామని, 30 FIRలు, 71 కేసులు పెట్టి నమోదు చేసినట్లు తెలిపారు. మహిళల భద్రత, సైబర్ సేఫ్టీ, పోక్సో చట్టంపై 29,740 మందికి పైగా అవగాహన కల్పించినట్లు CP వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు మానసిక నిపుణులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. తర్వాత ఏం కాదులే అని చేయడం, లేదంటే అలవాటు పడి చేయడం. 4వది స్త్రీల మీద ఒక రకమైన అభిప్రాయం ఉండడం వల్ల ఇట్లా బిహేవ్ చేస్తే ఏం కాదులే, ఇట్ ఈస్ ఫైన్, వాళ్ళు కూడా మాలాగే ఇట్లే బిహేవ్ చేస్తారు, మేము చేస్తే తప్పేంటి అని అనుకోవడం. ఇట్లా రకరకాల ఆలోచనలతో అసభ్యంగా లేదంటే చట్టానికి వ్యతిరేకంగా అండ్ ఇమోరల్ బిహేవియర్ అండ్ ఇండీసెంట్ బిహేవియర్ చేసిన వాళ్ళందరినీ షీ టీమ్స్ వాళ్ళు ఇక్కడికి తేవడం, దట్ ఇన్ ద నేమ్ ఆఫ్ కౌన్సిలింగ్ అండ్ ఆల్సో ఆన్ హూమ్
కేసెస్ రిజిస్టర్ అయిన వాళ్ళు కూడా దీంట్లో ఉండడం, ఒక 2 నెలల్లోనే 248 మంది షీటింగ్స్కి దొరకడం. అండ్ దిస్ ఇస్ నాట్ ఎనీ పోలీస్ స్టేషన్స్ అఫేర్, ఓన్లీ షీటింగ్స్ వ్యవస్థకు దొరకడం అన్నది మనము ఇక్కడ గమనించాల్సిన విషయం. అంటే సంస్కారం యొక్క ఆవశ్యకత ఎంత ఉందన్నది గమనించాలి. నంబర్ 1, మైనర్స్ ఒక 20 మంది దాకా ఉన్నారు. వాళ్లకు కౌన్సిలింగ్ అవసరం, వాళ్లకు మొరాలిటీ పరంగా ఇది కాదు, మీరు ఈ రకంగా ఉండాలి అని చెప్పడం, ఈవెన్ పోలీస్ వ్యవస్థ కూడా చెప్పడం ఒక రకంగా అవసరం. కాకపోతే 24 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో దాదాపుగా 150 మంది ఉన్నారు. వాళ్ళకు సంస్కారం అవసరమా, లేకపోతే లీగాలిటీ అవసరమా, లేదంటే సొసైటీలోని ఒక చేంజ్ అవసరమా అన్న ఒక చాలా సంక్లిష్టమైన పరిస్థితిలో మనము ఒక కౌన్సిలింగ్ వ్యవస్థని కాక చట్టపరంగా ఏ రకంగా యాక్షన్ ఉంటుందని చెప్పడం కూడా ఈ సంస్కారం యొక్క భావన. 4వది 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా నలుగురున్నారు. అది మన సొసైటీని మనమే చూసుకొని, మన ప్రవర్తన విధానం చూసుకొని మనమే జుగుత్సకు గురి కావాల్సిన అవసరం. 24 to 36 and beyond that ఉన్న వాళ్ళకు ఒకటే వార్నింగ్, police will not leave you if you continue to do this. If it is minors, yes, we will definitely give a chance to change. Because మీకు తెలుసో తెలియకనో ఇంకా అపరిపక్వతనో ఇది చేసి ఉంటారన్న ఒక భావనతో షీటింగ్ అన్న ఒక ఇన్స్టిట్యూషన్ బేసిక్గా మైనర్స్ కోసము వాళ్ళ పేరెంట్స్తో సహా ఇక్కడ కౌన్సిలింగ్ చేయాలన్న ఒక ఉద్దేశంతో మనము వ్యవస్థీకృతంగా మొదలుపెట్టిన ప్రాసెస్ ఇది. అయితే ఒక ప్రొఫెషనల్ వ్యవస్థని చూస్ చేసుకోవడంలో ఇప్పుడు మీరు అరుణ గారు మాట్లాడినప్పుడు తెలిసింది, వాళ్ళెవరు మిమ్మల్ని నేరస్తులుగా చూడటం లేదు. మీరు ఇంకా కొంత మార్పు ఛాన్స్ ఉందన్న ఒక ఆలోచనతో చాలా ప్రొఫెషనల్గా మీతో డీల్ చేయడానికి వచ్చిన వాళ్ళు. బట్ యు ఆర్ ఆల్సో సీయింగ్ షీ టీమ్స్లో ఉన్న వాళ్ళు యూనిఫామ్ వేసుకోరు, బట్ షీ టీమ్స్ వెనకాల నడిపే ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్ ఆర్ యూనిఫామ్డ్ ఆఫీసర్స్. అండ్ పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు చేపడుతుంది. నేను 20 years ఉన్నాను, లేదంటే నేను 40 years ఉన్నాను, అయినా కూడా నన్ను కౌన్సిలింగ్ చేస్తారు అని అనుకుంటే పొరపాటు. దట్ విల్ నాట్ హ్యాపెన్. ఇట్ ఈస్ ఓన్లీ వన్ టైం ఛాన్స్. నేను ఒకరో ఇద్దరు పిలుస్తాను, వాళ్ళు ఎవరో నిల్చోండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు. హూ ఇస్ విజయ్? గియారా విజయ్, ఎన్నిసార్లు దొరికావు? మైనర్స్ ఎవరైతే ఉన్నారో 3 అంచెల వ్యవస్థ. ఒకటి ఇంటి నుంచి మానిటర్ చేయాలి, అంటే వాళ్ళకు దేర్ ఆర్ వేరియస్ సిస్టమ్స్ ఆన్ ద ఫోన్ వేర్ యూ కెన్ మానిటర్ ఎ మైనర్. నా పిల్లల్ని నేను మానిటర్ చేయడం నాకు యాజ్ పేరెంట్ తెలియాలి. అంటే అట్లీస్ట్ చదువుకోని వాళ్ళు కనీసం రోజు ఫోన్ బుక్లో ఎవరితో వాట్సాప్లో ఉన్నారు, లేదంటే ఎవరితో సిగ్నల్లో ఉన్నారు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నారు, వేరే సోషల్ మీడియా అప్లికేషన్స్లో కొంత పిల్లలతో క్లోజ్గా ఉండి వాళ్ళ నుంచి తెలుసుకొని ఆ తర్వాత అవేర్నెస్ ఇవ్వడం నేర్చుకోవాలి. 2, ఇప్పుడు మేము సహచరి అన్న ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాము. మీరు చెప్పినట్టు చాలా బస్సుల్లో, తర్వాత వేరియస్ ప్లేసెస్లో. దీస్ ఆర్ ఓన్లీ విమెన్. వీళ్ళందరూ థ్రిఫ్ట్ గ్రూప్స్, అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. వీళ్ళందరూ కూడా ఎకనామిక్స్ మీద చాలా అవగాహన ఉంది. అంటే నా కుటుంబానికి నేను డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలి, ఎట్లా సేవ్ చేసుకోవాలని. ఆ రకంగానే వీళ్ళకు చట్టపరంగా మేము కొంత ట్రైనింగ్ ఇచ్చినామనుకోండి, ఆ ఏరియాలో మాకు మంచి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఏర్పడుతుందని మేము అనుకుంటున్నాము. దానికి కూడా సహకరించాలని కోరుకుంటున్నాము. 3వది ఎగ్జామినేషన్ సెంటర్స్ కావచ్చు, లేదంటే మార్కెట్ యార్డ్స్ కావచ్చు, చిన్న వీక్లీ మార్కెట్స్ జరిగే చోట మేము కొంచెం గస్తీ పెంచుతాము. ఈవెన్ షీటింగ్ నంబర్ అవసరమైతే పెంచుతాము. పెట్రోల్ ఆఫీసర్స్ని కూడా కొంతవరకు ఈవినింగ్ మనము మాక్ డ్రిల్స్ ఎక్సర్సైజెస్ ఎక్కడైతే చేస్తున్నామో అక్కడ మఫ్టీ కూడా కొంచెం తిప్పడానికి ప్రయత్నం చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల స్పెషల్ డ్రైవ్ జియో పునరుద్ధరణ. మల్కాజ్గిరి పోలీసుల 1834 సెల్ ఫోన్లు రికవరీ సక్సెస్. కల్తీ మసాలాలపై మల్కాజ్గిరి పోలీసుల దాడులు. మహిళలను వేధిస్తే కఠిన చర్యలు.
ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.